మాటలను జాగ్రత్తగా విని మరి అనేక మంది దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క దయలో, దేవుని యొక్క మళ్ళీ ఆయన యొక్క బలమైనటువంటి హస్తాల కింద దీన మనస్కులై నిమిత్తమై గమనించినట్లయితే గత 3 వారాల వరకు కూడా దైవజనులు లోకయ్య గారి సార్ ద్వారా కొన్ని విషయాలను నేర్చుకున్నాం. దేని గురించి నేర్చుకున్నాం? ధర్మశాస్త్రము కొట్టివేయబడింది క్రీస్తునందు అని 3 వారాలు 3 అంశాలుగా నేర్చుకున్నాం. అయితే ధర్మశాస్త్రమును దేవుడు ఎందుకు కొట్టేశాడు అన్నటువంటిది కొన్ని ప్రశ్నలు మన ముందుకు వస్తూ ఉంటాయి. కొందరు ప్రశ్నలు కూడా వేస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రము ఎందుకు కొట్టేశాడు దేవుడు? ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే, రాయమని చెప్పి ప్రేరేపించింది దేవుడే ప్రవక్తల ద్వారా, లేక దేవుని యొక్క రాత ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞలు కానివ్వండి, మోషే గారి ద్వారా రాయబడినటువంటి ధర్మశాస్త్రం కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుడు రాయించి మళ్ళీ దాంట్లను ఎందుకు కొట్టివేశాడు ధర్మశాస్త్రాన్ని అన్నటువంటి విధంగా ప్రియమైనటువంటి దేవుని వలన కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అర్థం కాక మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంతకీ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు కొట్టేశాడు అనేది మనకు అనేక విషయాలుగా మనకు మన యొక్క సేవకుల ద్వారా మనం విన్నప్పటికీ కూడా ఇంకా ధర్మశాస్త్రం మీద దేవుడు ఎందుకు పెట్టాడు దేవుడు ఎందుకు పెట్టాడు అనేది ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు ఎందుకు రాయించాడు అన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే పిల్లరా, మనము ఆ యొక్క గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక, గలతీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ధర్మశాస్త్రము దేవుడే రాయించాడు, ధర్మశాస్త్రాన్ని కూడా దేవుడే రాయించాడు. ధర్మశాస్త్రము దేవుడు రాయించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నాడంటే అసలు రాయించిన వాడు కొట్టేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ గలతీ పత్రిక రాస్తూ అపోస్తుడైనటువంటి పౌలు గలతీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనంలో అంటున్నాడు, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు సంబంధులైనటువంటి వారందరూ కూడా మళ్ళీ శాపముకు లోనై ఉన్నారు అంటాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ కూడా శాపమునకు లోనై ఉన్నారు అంటాడు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడినది. అంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు రాయించినటువంటి గ్రంథములు, ఈ ధర్మశాస్త్రము దేవుడు ఏ దేవుడైతే రాయించాడో, ధర్మశాస్త్ర గ్రంథముందు రాయబడిన విధులు చేయుటయందు, అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని రాసి ధర్మశాస్త్రములో మళ్ళీ కొన్ని విధులను మానవ కోటికి రాశాడు. దేవుడు మానవ కోటికి రాశాడు. ఏం రాశాడు? 10 ఆజ్ఞల్లో దేవుడు రాసినటువంటి 10 ఆజ్ఞల్లో
మొదటి ఆజ్ఞ మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్లరా, మొదట నీ దేవుడైనటువంటి యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైనటువంటి యెహోవాను, నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు మరి స్తుతించాలి, ఆరాధించాలి. నీ దేవుడైనటువంటి యెహోవాను మాత్రమే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో సేవించవలెను అంటుంది. అంటే మొదట ఎవరిని సేవిస్తుంది మానవ లోకం అన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే, తల్లి కన్నా, తండ్రి కన్నా, ఆస్తుల కన్నా, అంతస్తుల కన్నా, ఈ భూమి మీద ఉన్నటువంటి గొప్ప విలువైనటువంటి సంపదల కన్నా ఒకనాడు ఇశ్రాయేలీయులైనటువంటి తన ప్రజలను, మీరు మొట్టమొదట నన్ను మాత్రమే సేవించవలెను, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకముతోను నీ దేవుడైనటువంటి యెహోవాను మాత్రమే స్మరించాలి. నీ దేవుడైనటువంటి యెహోవాను మాత్రమే నువ్వు మరి నీ జీవితములో నీ దేవునికి మాత్రమే చోటు ఇవ్వాలి. మొదట అది ఆజ్ఞలో మొదట ఆజ్ఞ, దేవుడు నీ హృదయంలో కొలువుగా ఉండాలని దేవుడు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఒకనాడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. దేవుడు నీ హృదయంలో ఉండాలి. దేవుడు మరి విధించినటువంటి మరి ప్రతి ఆజ్ఞను కూడా నీ హృదయంలో నువ్వు నెరవేర్చాలంటే, ఆయన దేవుడుగా ఉన్నటువంటి ఆయన నీ హృదయంలో ఉన్నాడంటే నువ్వు దాన్ని నెరవేరుస్తున్నావు అన్నటువంటి రుజువు కనిపిస్తుంది. మరి అలాగని మరొక ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఇలా ఇంకా అనేకమైనటువంటి ఆజ్ఞలు మనకు చెప్తాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలెను. అలాగనే నీ పొరుగువాని దగ్గర దేనిని నువ్వు ఆశించకూడదు. నీ పొరుగువాని యొక్క మరి గాడిదనైనను, నీ పొరుగువాని దాసినైనను, నీ పొరుగువానిది మరి కళ్ళమునైనను, భార్యనైనను ఆశించకూడదు అన్నటువంటి ఆజ్ఞలలో దేవుడు 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని, లేక ధర్మశాస్త్రములో రాయబడినటువంటి అనేక విషయాలను ఒకనాడు ఇశ్రాయేలీయులు నెరవేర్చలేకపోతున్నారు, నిలకడగా ఉండలేకపోతున్నారు. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చిన ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ఉండలేకపోతున్నారు. అందుకే గలతీయులకు రాసినటువంటి పత్రికలో 3:10 అంటున్నాడు, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నట్టున్నారు. ఎందుకు శాపమునకు లోనవుతున్నారంటే, ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులు చేయుట ఎందు, ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులను చేయుట ఎందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడవుతున్నాడు. నిలకడగా ఉండలేకపోతున్నారు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతున్నారు. కనుక ధర్మశాస్త్రమందు నిలకడగా ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించలేకపోతున్నారు. పొరుగు అనేది గాడిదనైననో, పొరుగువాని ఇంటినైననో, పొరుగువాని దాసినైననో, పొరుగువాని మరి దేనిని ఎద్దునైనను, గాడిదనైనను ఏది కూడా ఆశించకూడదు అన్నటువంటి దేవుడు రాయించినటువంటి, దేవుడే రాసిన ధర్మశాస్త్రాన్ని మానవులు ఒకనాడు ఇశ్రాయేలీయులు వాళ్ళ ఆ గ్రంథమందు నిలకడగా ఉండలేకపోతున్నారు. దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం మనుషుడు నడుచుకోలేకపోతున్నాడు, బ్రతకలేకపోతున్నాడు, జీవించలేకపోతున్నాడు. అలాంటప్పుడు దేవుడు ఏ ధర్మశాస్త్రాన్ని అయితే దేవుడు మరి మానవ కోటికి ఒకనాడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడో, ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడో చూద్దాం. ఏం చేయాలనుకుంటున్నాడంటే, అది నెరవేర్చేవాడు, రాసిన వాడు నెరవేర్స్తేనే తప్ప అది మరి తీసివేయబడదు. అంతే కదా, దేవుడు ఒక మాట సెలవిచ్చాడని ఖచ్చితంగా నెరవేర్చబడాలి. నెరవేర్చేవారు ఎవరంటే, మన అనేక మంది ప్రవక్తలు వచ్చారు, అనేక మంది కాపరులు వచ్చారు, అనేక మంది బోధకులు వచ్చారు, అనేక మంది విశ్వాస జాబితాలు విశ్వాసులుగా వచ్చారు. కానీ ఎవరు కూడా
నెరవేర్చలేకపోయారు ధర్మశాస్త్రము విధించినటువంటి విధుల విషయములో నిలకడగా ఉండి నెరవేర్చలేనటువంటి స్థితిలో మానవ కోటి ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు ఉంటున్నారు. అలాంటి సందర్భంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసుకోగలిగితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకోగలిగితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో మరి ఒక మాట మనకు అర్థమవుతుంది. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ శుద్ధి కలుగ చేయలేకపోతుంది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే విషయంలో మానవులు మరి ఎలా మారిపోతున్నారంటే ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ శుద్ధి కలుగ చేయలేదు. అంటే దేవునికి సంపూర్ణమైన సిద్ధి కలిగి చేయలేని మానవులు ధర్మశాస్త్ర విధులలో నిలకడగా ఉండలేకపోతున్నారు. ఆ ధర్మశాస్త్రం దేనికి ఎవరిని కూడా సంపూర్ణ సిద్ధి కలుగజేయలేకపోతుంది. అంత బలమైన స్థిరమైనదిగా ఉంది ధర్మశాస్త్రము. మరి అంత ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ శుద్ధి కలుగజేయలేదు గనక ముద్రింపబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చెయ్యబడి ఉన్నది. అంటే ముద్రించినటువంటి ఆజ్ఞలను దేవుడు మరి బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందునను వ్యర్థంగా ఉంది. ఎవరు నెరవేర్చలేకపోతున్నారు ధర్మశాస్త్రాన్ని. ఎవరు నెరవేర్చలేనప్పుడు ఆ యొక్క మరి ధర్మశాస్త్రమును దేవుడు నివారణ చేయటానికే ప్రియమైనటువంటి వారలారా యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది 19వ వచనంలో కిందికి చదువుకోగలిగితే చూడండి, మనకు 18వ వచనంలో ఈ మాట చెప్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7:18లో ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ శుద్ధి కలుగజేయలేదు గనక ముద్రింపబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. 19 అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడును, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. అంతకన్నా శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడును. అంటే కొత్త నిబంధన దీనికంటే శ్రేష్టమైనదంట. అంటే దీనిలో శ్రేష్టమైనది అని మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి వాళ్ళారా, ధర్మశాస్త్ర ప్రకారంగా ఏది అతిక్రమించినా ఒకనాడు మరి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని యేసు ప్రభువు ముందుకు తీసుకొని వచ్చి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది ఆ సందర్భం అంతా కూడా. ఆమెను ఏం చెప్తున్నాడు? వ్యభిచారమందు పొరుగు వానిది దేనిని ఆశించినా పొరుగు వాడిని దేన్ని ఆశించకూడదని చెప్పాడు కదా. ఆశించిన వానికి మరణదండన విధించేవారు ధర్మశాస్త్ర ప్రకారం. ఎవరైనా దేవుని ఆజ్ఞలతో కూడిన విధుల యందు నిలకడగా ఉండని వారిని, నిలకడగా నెరవేర్చిన వారిని ఏం చేసేవాళ్ళు? వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేసేవారు. రాళ్లతో కొట్టి చంపేసేటటువంటి ఆ కాలములో మళ్ళీ రాళ్లతో కొడుతున్నవాడు పరిశుద్ధుడు కాలేకపోతున్నాడు. చచ్చిపోతున్న వారు కూడా అనేక మంది చచ్చిపోతున్నారే గాని దేవుడు చెప్పినటువంటి నరహత్య చేయకూడదు అనేది కూడా ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ. నరహత్య చేయకూడదు అనేది. ఇటు తప్పిపోయానని మనిషిని చంపుతున్నారు, తర్వాత నెరవేర్చలేదు గనక అలానూ చంపేయబడుతున్నారు. అందుకే యేసు ప్రభుల వారు ఒక మాట అంటాడు ప్రియులరా, కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం చదువుకుందాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయములో మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయి. యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్లతో రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే
మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగను అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా, ధర్మశాస్త్రం విధుల విషయంలో నిలకడగా ఉండని ప్రతివాడు కూడా శాపగ్రస్తుడని మనం చదువుకున్నాం. చచ్చినవాడు శాపగ్రస్తుడు అంటే చచ్చిపోయినవాడు, వాడు దేవునికి ఇష్టడు కాదు, అపవాది సంబంధి అని మనకు వాక్యములో రాయబడింది. మరి ఇప్పుడు ధర్మశాస్త్ర విషయములో నెరవేర్చాలి. ధర్మశాస్త్రము పాపము లేని వారిగా చేయటానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. పాప సంబంధమైన క్రియలు మీలో ఉండకూడదని ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్రం ప్రకారం లోపల పాపం చేస్తూనే బయటికి పరిశుద్ధులుగా, నీతివంతులుగా, పెద్ద మనుషులుగా కనిపించే వారిగా ఉంటూ ఉన్నారు. అలాంటి వారిని మరి ప్రభుల వారు కొత్త నిబంధనను తన యొక్క మరి బోధ ద్వారాను, తన యొక్క రక్తం ద్వారాను, తన యొక్క ఉద్దేశాల ద్వారాను కొత్త నిబంధనను దేవుడు ప్రవేశపెడుతున్నాడు. మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయడు, ఆ తర్వాత మరి అందరూ రాళ్లతో కొట్టి చంపొచ్చు అంటాడు. అంటే కొత్త నిబంధనలు ఏముంది, పాత నిబంధనలు లేదు. పాత నిబంధనలో కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలికి కాలు. మరి ఇలా మనకి పాత నిబంధన అంతటిలో కూడా మనకి ఇదే కనిపిస్తుంది. కానీ కొత్త నిబంధనను దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాలి అంటే, కొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తు వారు మరి క్షమాయుగాన్ని దేవుడు ప్రసాదిస్తున్నాడు. కొత్త నిబంధన ప్రకారంగా క్షమాయుగం అంటే, నువ్వు ఒకరు తప్పు చేసిన వారిని ఏలెత్తి 10 సార్లు చెబుతున్నావు. ఈరోజు సమాజం అంతా కూడా ఇంతే కదా, సమాజం అంతా కూడా ఇంతే, ఇలానే ఉంటాడు. తప్పు చేసిన వారిని 10 సార్లు 100 సార్లు కూడా చెప్తారు, కానీ తప్పు చేసిన వారి మీద ఏలెత్తి, మరి తప్పు చేస్తూ లోపల తప్పు చేసేవారు కనిపించని, లోకానికి కనిపించని వారు ఎందరో ఉన్నారు ప్రియులారా ఈ సమాజంలో. ఎందరో ఉన్నారు. అవి బయట పడేంత వరకు కూడా అందరూ నీతివంతులే, అందరూ పరిశుద్ధులే, అందరూ పెద్ద మనుషులే, అందరూ గొప్పవారే. కానీ బయట దాచుకొని అనేక మంది పాపములో ఉంటున్నారు. అలా పాపం చేస్తున్నటువంటి వారిని యేసుప్రభుల వారు ఏమన్నాడంటే, మీరు కూడా పాపములోనే ఉన్నారా, మీరు కూడా పాప సంబంధులుగా ఉన్నారు. ఆ స్త్రీ పాపము చేసిందని రాళ్లతో కొట్టి చంపేసుకుంటూ పోతే ఈరోజు భూమి మీద ఎవడు వెలుగరా అన్నటువంటి సందేశాన్ని యేసుప్రభుల వారు కొత్త నిబంధన బోధ ఇది. ఎవరు బోధ ఇది? కొత్త నిబంధన బోధ. ఇలానే చంపుకుంటూ పోతే ప్రతివాడు నేరస్తుడే దేవుని దృష్టిలో. ప్రతి స్త్రీ నేరస్తురాలి, ప్రతి యవనస్తుడు నేరస్తులే. భూమి మీద ఒక్కరు కూడా మిగలకుండా వెళ్ళిపోతారు అలా అనుకుంటే దేవుడు. అందుకే మరొక యుగాన్ని దేవుడు, కొత్త నిబంధన యుగాన్ని, కొత్త నిబంధన దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడంటే, క్రీస్తు తన యొక్క బోధల ద్వారా ఇదే చెప్తున్నాడు. పాపము లేనివాడు రాయేయండి, తర్వాత అందరూ మళ్ళీ కొట్టి చంపేయండి అన్నప్పుడు ప్రియులరా, ఒకని మకం ఒకడు, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, వృద్ధుల వరకు ఒకని మకం ఒకడు చూసుకొని రాళ్ళు పడవేసి వెళ్ళిపోయాడంట. అంటే అందరూ అప్పటికి ఏమర్థమైంది? అందరూ పాపములోనే ఉన్నారన్నటువంటి విషయాన్ని కొత్త నిబంధనలో ప్రభు మనకి నేర్పిస్తున్నాడు ప్రియులరా. కొత్త నిబంధన బోధ ఇది. పాత నిబంధనలో ఇంకా దేవుని విషయంలో తప్పిపోయినా, 10 ఆజ్ఞల విషయంలో తప్పిపోయినా అట్టివాడు ఉండటానికి వెళ్ళలేదు. రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రంలో మోషే ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అమ్మ నేను కూడా నీకు శిక్ష విధించను, నేను కూడా శిక్ష విధించడానికి నేను కూడా పాపము లేదు నాలో. ఒకడు వేసాడు ప్రశ్న, మళ్ళీ ఆయన శిక్షించవచ్చు కదంటే ఆయన శిక్షించడానికి రాలేదు. ఆయన
శిక్షించటానికి రాలేదు. అందుకే ప్రభు అంటాడు అక్కడ కింద, అమ్మా నేను కూడా నేను శిక్ష విధించవచ్చు, కానీ నేను శిక్షిస్తే దేవుని ఇష్టం కాదు. అది ఎవరి ఇష్టం కాదు? దేవుని ఇష్టం కాదు. కనుక ఆయన అదే మాట్లాడుతున్నాడు. మరలా వంగి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు 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 మాట విని, అంటే ఆయన మాట విని మనసు గద్దింపబడిన వారై, ఆ మాటకి వారి మనసులు గద్దింపబడిన వారై, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మ వారెక్కడ ఉన్నారు అని, వారెక్కడ ఉన్నారు, నీ మీద నేరము మోపిన వారెక్కడ ఉన్నారు అని అన్నప్పుడు, మళ్ళీ ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకము. అంటే దేవుడు తన పిల్లల్ని చంపుకునేటటువంటి విధంగా ఉండటానికి దేవుడు ఇష్టపడడం లేదు గనక మరొక క్షమాన్ని దేవుడు ప్రసాదిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, క్షమ, ప్రతి మనిషిలో క్షమాగుణం ఉండాలి. క్షమ లేనివాడు రాయితో సమానం. క్షమ లేనివాడు మరి భ్రష్టుడైన వాడు. నేను క్షమించనని ఎవడైనా అన్నాడు, వానికంత భ్రష్టుడు ఇంకోడు లేడు ఈ ప్రపంచంలో. వానికన్నా మూర్ఖుడు ఇంకోడు లేడు. కనుక అందుకే యేసు ప్రభుల వారు ఆ క్షమాయుగాన్ని నేర్పించడానికి, ప్రియులరా, ఒకనొక సందర్భంలో, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పు చేసినప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించవలను అంటే 7 మరలా. ధర్మశాస్త్రం ప్రకారం 7 సార్లు క్షమించాలి, తర్వాత కొట్టి చంపేయాలి. 7 మరలా ప్రభువా అంటే కాదు, 7 మార్లు కాదు, 70 ఏండ్ల మార్లు నీ సహోదరుని క్షమించవలెను. ఏం చెప్తున్నాడు? క్షమించాలి. క్షమాయుగంలో ఏం చేయాలి? క్షమించినప్పుడు అవతలి వ్యక్తి ఇంకా తప్పులు చేసుకుంటుండటానికి కాదు. ఇక్కడ అవతలి వ్యక్తి ఆ రోజు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ, అమ్మ నువ్వు పాపము చేయకము అని ఎందుకు చెప్తున్నాడు ఆయన? నేను కూడా నిన్ను శిక్షించాలొచ్చు కానీ నువ్వు పాపము చేయకుండా మరొకసారి దేవుని దగ్గరికి రావటానికి క్షమను ప్రకటిస్తూ నిన్ను వదిలేస్తున్నాను. అది మనకు కనిపిస్తుంది ప్రియులరా. క్షమ అనేది దేవుని మనసు. క్షమ అనేది దేవుడు మనకు అవకాశం మా జీవితంలో ఇస్తున్నాడని భావించాలి తప్ప ఇంకా నన్ను క్షమిస్తూనే దేవుడు ఉంటాడని పాపం చేయమని చెప్పడం కాదు. అందుకే 70 ఏండ్ల మారిన నీ సహోదరుడు ఎడల తప్పు చేసినప్పుడు, నీ ఎడల పాపము చేసినప్పుడు నువ్వు క్షమించవలెను. అందుకే ఆయన సిలువలో మళ్ళీ మేకల చేత వేలాడబడుతున్నప్పుడు ఆయన అన్నాడు, డొక్కలో బల్లెపు పోటుతో పొడిచినప్పుడు ఆయన చివరి ప్రాణము విడిచేటప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు, ఎన్ని క్షమించమని తండ్రిని వేడుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది ప్రియులారా. అంటే ఆయన రక్తం వలన వచ్చినటువంటిది, ఆయన రక్తం వలన ప్రవేశపెట్టబడినది కొత్త నిబంధన. కొత్త నిబంధనలో మనం ఏం నేర్చుకుంటున్నాం? కొత్త విషయాలు. క్షమ. చంపేసుకుంటూ పోతే ఇంక అందరు చచ్చిపోతారు, ఎవడు మెలుగడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు మనకు నేర్పించినది క్షమ. ఆ క్షమను ఎదుటి మనిషి విషయంలో నువ్వు క్షమించాలి. నువ్వు క్షమిస్తేనేమో నువ్వు క్రైస్తవుడు, నువ్వు క్షమిస్తేనే క్రైస్తవురాలు. అది క్రీస్తు యొక్క మనసు, దేవుని యొక్క మనసు. ఆ కొత్త నిబంధన అంతా కూడా మనకి ఏం చెప్తుందంటే క్షమ గురించే చెప్తుంది. క్షమ గురించే మనకు చెప్తుంది ప్రియులరా.
నేనెవరిని క్షమించను, నన్ను ఇలా అన్నారు అలా ఉన్నారని మనం కూడా పట్టుకోకూడదు. కొన్నిసార్లు మమ్మల్ని ఇలా దూషించారు అలా దూషించారంటే ఇంకా నీకన్నా అన్నుడు మేలు. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు మనకు గొప్పవారిని చేస్తాడు. మనం వాళ్ళకి క్షమిస్తే మనం గొప్పవాళ్ళం అవుతాం, తెలుసా? కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, అలాంటి విధానాలు మనకు క్రీస్తు బోధలో మనకు కనిపిస్తుంది. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనకు అదే విషయాన్ని చెప్తాడు. మొదటి కొరంథీ పత్రిక 11వ అధ్యాయములో 25వ వచనంలో మనం నేర్చుకుంటే, ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్లలో మనకి జ్ఞాపకార్థంగా కనిపించేది ఇది. ప్రతి ఆదివారము ప్రభు బల్ల తీసుకుంటున్న వారందరికి కనిపించేది ఇదే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన కొత్త నిబంధన. ఈ పాత్ర అనగా నా శరీరం. పాత్ర అనగా శరీరం, ఈ బాడీ, ఈ శరీరము మరి లో నుండి చిందింపబడిన నిబంధన రక్తము, కొత్త నిబంధన అంటాడు. దాన్ని ఏమంటాడు? ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగనప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనటకి దీన్ని చేయడని చెప్పాను. అంటే ఆయన కొత్త నిబంధనను ప్రవేశపెట్టాడు. ప్రభు వల్లని, ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకున్నప్పుడల్లా మనం మన సహోదరులకు క్షమించాలి, మనకు మనం క్షమించుకోవాలి. శిక్షించేవాడు దేవుడు, శిక్షించే అధికారం మనకు లేదు. ఎవరినైనా శిక్షించే అధికారం మనకు లేదు. మనము ఎవరిని శిక్షించాలన్నటువంటి అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి కొత్త నిబంధన ఎందుకు ప్రవేశపెట్టాడో తెలుసా? నువ్వు క్షమించటానికి. ఒకనాడు ధర్మశాస్త్ర ప్రకారంగా చంపేయబడాలి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు యందు నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడు, అట్టివాడు భూమి మీద బ్రతకడానికి వీల్లేదు అనే విధంగా ఇశ్రాయేలీల నిబంధన ప్రకారంగా చంపేసేవాళ్ళు. మళ్ళీ ఇలా చేస్తూ వాళ్ళు ఏంటి? ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు రక్తమును చిందిస్తున్నారు, మళ్ళీ పాపాలు చేస్తున్నారు, మళ్ళీ చిందిస్తున్నారు, మళ్ళీ పాపాలు చేస్తున్నారే. కానీ పాపమునకు ఫుల్ స్టాప్ చేసేటటువంటి పరిస్థితి ఒకనాడు లేని పరిస్థితుల్లో ప్రియులరా, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన యొక్క రక్తము ద్వారా తన యొక్క ప్రాణ విమోచన క్రయధనమును ప్రాణం పెట్టాడు మనందరి కొరకు. మీరు క్షమించండి అని నేర్పిస్తున్నాడు. కనుక క్షమిద్దాం. అనేక రీతిలుగా మనము మరి వచ్చే వారములో మరి ఈ విషయాలు నాకంటే గొప్పగా మరి లోకేష్ సారు చెప్తాడు. వీలైతే కొన్ని విషయాలు ఆయన కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటూ దేవుని వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు రాజు చెప్పినటువంటి వాక్యాన్ని విని గ్రహించుకుంటున్నారు. ఇప్పుడు కొద్ది 5-10 నిమిషాలు మాత్రం నేను వాక్యాన్ని వివరిస్తాను. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. 2వ అధ్యాయము 10వ వచనం. మనందరికీ తండ్రి ఒక్కడే, మన అందరికీ తండ్రి ఒక్కడే, తండ్రి ఒక్కడే కాడా? తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనందరినీ సృజింపలేదా? ఒక్క దేవుడే మన అందరినీ సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము?
మన అందరికీ తండ్రి ఒక్కడే కాగా ఒక్కడే దేవుడు మనలను సృష్టింపలేదా? ఇలా ఉండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయుచు మన ఇతరులతో చేయబడిన నిబంధనలను మనమెందుకు తృణీకరించుతున్నాము? ఆ తృణీకరించిన దానిని బట్టి యెహోవా దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించుతున్నాడు. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటివి కంటికి కన్ను, కంటికి పన్ను, చేతికి చెయ్యి, వాడు మనుషులు కన్ను పెరికేస్తే వారి కన్ను కూడా పెరిగారు. ఒకడు చేయి నడితే వారి చేయి కూడా నడకాలి, ఒకడు కాలు నడితే వారి కాలు కూడా నడకాలని పాత నిబంధనలో ఉంది. అయితే అవన్నీ కూడా ఇక్కడ కొత్త నిబంధనలో అవన్నీ లేవు. అందరినీ యేసుక్రీస్తును ఎందుకు పంపించున్నాడంటే ఒకరిని ఒకరు ద్రోహం చేయకుండా, ఒకరిని ఒకరు ప్రేమ కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలా అనేటటువంటి ఉద్దేశంతోనే యెహోవా దేవుడు మన కొరకు పంపించున్నాడు. అయితే సమస్తమైనటువంటి ప్రజలకు, ప్రపంచంలో ఉన్నటువంటి 256 దేశాలలో ఉన్నటువంటి ప్రజలు 850 కోట్ల జనాంగానికి దేవుడై ఉంటున్నాడు. సమస్తమును ఆయన సృష్టించుతున్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి 56 లక్షల జీవరాశులు 56 లక్షల జీవరాశులు ఉంటున్నాయి. అయితే సముద్రంలో ఉన్నటువంటి జలచరాలైతేనేమి, భూమి మీద ఉన్నటువంటి పశువులు, పక్షులు, ఏనుగులు, సింహాలు అయితేనేమి ఎన్నో ఉంటున్నాయి. అయినప్పటికీ సమస్తమైనటువంటి వాటికి దేవుడై ఉంటున్నాడు అని మనం నమ్మాలి. అయితే దేవతలు ఉంటున్నారు, ప్రభులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు, దేవతలు అనబడినటువంటి వాళ్ళు ఉంటున్నారు, లేరని కాదు. కానీ అయితే సృష్టించినటువంటి వాడు మాత్రం ఒక్కడే ఉంటున్నాడు అని చెప్తుంది ఇక్కడ. నిర్గమకాండము 20 అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండము 20 అధ్యాయము 4వ వచనం. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళు అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని, దేని స్వరూపము దేని స్వరూపమునైన విగ్రహము చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఏ రూపమునైన విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. సమస్తం కూడా పైన ఆకాశం ఎందైతేనేమి, కింద భూమి ఎందైతేనేమి, భూమి కింద నీళ్ళ ఎందైతేనేమి సమస్తం కూడా ఆయననే చేసి ఉంటున్నాడు. యెహోవా దేవుని రూపము పెట్టుకొని కూడా నమస్కరించవాకు, యేసుక్రీస్తు రూపము కోట పెట్టుకొని కూడా నమస్కరించవాకు అని చెప్తున్నాడు. కాబట్టి అయితే మానవులు ఎట్లా చేస్తున్నారు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు. అయితే మనం చనిపోయిన తర్వాత ఒకరోజు తీర్పు ఉంటుందని మనము తెలుసుకోవాలి. రోమపత్రిక 15వ అధ్యాయము 10, 11, 12, 13 వచనాలు చూసుకుందాం. రోమపత్రిక 15వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు. మరియు అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించుడనియు మరియు సమస్త అన్ని జనులారా ప్రభువును స్తుతించుడి. సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు అనియు
చెప్పుచున్నది మరియు మరియు యెషయా ఇలాగ చెప్తున్నాడు. యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చుననియు ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. సమస్త ఆనందంతోను. అయితే ఇప్పుడు ఎంతో మంది ఎవరు అన్యజనులు అంటే మనమే అన్యజనులు. యెహోవా దేవుడు యూదులని ఇశ్రాయేలీయులను మాత్రమే సృష్టించున్నాడు. ఆయన వాళ్ళకి మాత్రమే వాగ్దానం చేస్తున్నాడు. అయితే అన్యజనులు ఎక్కడి నుండి వచ్చింటున్నారంటే హెబెలు కయీను ఎప్పుడైతే తమ్ముడిని చంపేస్తున్నాడో అప్పుడు హెబెలు రక్తము యెహోవా దేవుని మొరపెట్టినప్పుడు కయీను నీ తమ్ముడైనటువంటి హెబెలు ఎక్కడ ఉన్నాడు అంటే ఏమన్నాడు అతని అంట, నా తమ్మునికి నేను కావలివాడను అన్నాడు. వెంబడి యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ, నీవు దేశ దిమ్మరవై తిరుగుదువుగాక అని చెప్పినాడు శాపం. అయితే అతని వంశం మాత్రము అన్యజనులలో కలిసిపోయింది. కాబట్టి మనమందరం కూడా అన్యజనులు. అయితే యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం ఎవరైతే తీసుకుని ఉంటున్నారో అప్పుడు ఇశ్రాయేలీయులతో పాటు సమవాసముగా ఉంటున్నామని యెహోవా దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించుంటున్నాడు. ఆయనని నమ్ముకొని ఆయన చెప్పినటువంటి మాటలు విని ఆయన చేసినటువంటి మహత్కార్యాలు సూచన క్రియలు మనం చూసినప్పుడు ఈయన నిజంగా దేవుని కుమారుడు. ఈయనని నమ్ముకొని మనం బాప్తిసం తీసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులలో యూదులతో పాటు మనం కూడా సమవారసులముగా ఉంటున్నామని యెహోవా దేవుని ఉద్దేశము అయి ఉంటుంది. యేసుక్రీస్తు వారు అదే చేసి 33 సంవత్సరము ఆయన చనిపోయి తిరిగి లేచినట్టు మనం చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, మన తండ్రి దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన తండ్రి దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన తండ్రి దేవుని నుండి అంటే యెహోవా దేవుడు ప్రభువును, యెహోవా దేవుడు ఏం చెప్పింటున్నాడు, దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. తండ్రి పంపించుంటున్నాడు. యెహోవా దేవుడు కుమారుని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. కాబట్టి మన తండ్రి దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. కృప వస్తుంది, సమాధానము వస్తుంది ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళకి. అయితే ఆయనను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు, కానీ అయితే ఒక్కరు కూడా నశింపకూడదు అనేటటువంటి ఉద్దేశం. మనమందరం కూడా నమ్మి ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని ఉంటున్నామో యూదులతో పాటు ఇశ్రాయేలీయులతో పాటు సమవారసులముగా ఉంటున్నాము. ఏ జాతి వారైనా సరే,
రాజులైనను మిగతా జాతుల వారైనను దిక్కులేని వారైనను వారందరూ కూడా ఒక్కరు కూడా నశింపకూడదు అని యేసుక్రీస్తు వారి ఉద్దేశమై ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయము 5వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ అంధకారములో నుండి వెలుగు ప్రకాశింపగాకుననియు పలికిన దేవుడు తమ మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనటలేదు గాని యేసుక్రీస్తును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుతున్నాము. బాగా గమనించండి, ఆలోచించండి, జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని చెప్పింటున్నాడు. ఎవరు? దేవుడు, యెహోవా దేవుడు చెప్పింటున్నాడు. ఆది కాండము 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మొట్టమొదటి యేసుక్రీస్తు వెలుగు వెలుగు అంటాడు. చదవండి అన్నమాట. ఆది కాండము 1వ అధ్యాయము 1-2 వచనాల్లో. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. మొట్టమొదలు చేసింది దేవుడు, యెహోవా దేవుడు వెలుగు కమ్మని పలికినాడు. అయితే భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను అని ఉంది. కానీ ఎందుకని ఉంది అని అంటే, ముందుది వెనుక, వెనుకది ముందు వ్రాయబడి ఉంది. అయితే వెలుగు కమ్మని ఒకటే పని చెప్పకూడదు అనేటటువంటి ఉద్దేశము ప్రవర్తనతో ఆ మాట గ్రహించుంటున్నాడు యెహోవా దేవుడు. భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను. అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతుంటెను. అగాధ జలముల పైన భూమి లేదు, అక్కడ చెట్లు లేవు, గుట్టలు లేవు, ఏది కూడా లేదు. భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను. అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతూ తిరుగుతూ ఉండెను. కాబట్టి యెహోవా దేవుడు, అయితే ఆయన ఉద్దేశమే ఉంటుంది. మొట్టమొదటిసారి వెలుగు కమ్మని పలికించున్నాడు. ఆ వెలుగే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అదే ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తనకు మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయములలో ప్రకాశించను కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనటలేదు అంటున్నారు. ఎవరంటున్నారు అన్నమాట? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఆ మాటలు చెప్తున్నారు. మమ్ములను గూర్చి మేము ప్రకటించుకొనుటకు లేదు అని చెప్తున్నాడు. మీరు కూడా మాతో పాటు జ్ఞానవంతులుగా ఉండాలా, మంచి వారుగా ఉండాలా. మేము మీ పరిచారకులమని ప్రకటించుతున్నాం. మీ పరిచారకులమని అంటే పిల్లలకు ఉపాధ్యాయుడు ఏదైతే పాఠాలు నేర్పిస్తుంటున్నాడో, అయితే ఫలాని
టీచర్ మాకు చెప్పనందుకే మేము ఉద్యోగం వచ్చింది, మంచి జ్ఞానవంతులముగా ఉంటున్నాము. ఇప్పుడు ఆయన పెట్టినటువంటి విద్యని బట్టి మేము మా భార్య పిల్లలను కూడా సుఖంగా తింటున్నాము అనేటటువంటి ఉద్దేశంతో అపొస్తలుడైన పౌలు గారు కూడా మీరు జ్ఞానవంతులుగా ఉండి మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ పక్క వాళ్ళు అయితే యేసుక్రీస్తుని గురించి మేము మీకు పరిచారకులుగా బోధిస్తున్నాము అంటే ఎందుకు బోధిస్తున్నారు? అందరూ కూడా ఒక్కరు కూడా అగ్నిగుండంలో నరక బాధలో ఉండకుండా యెహోవా దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించుంటున్నాడు. ఆయనను నమ్ముకున్నటువంటి వాళ్ళు నమ్మి బాప్తిస్మము ఎవరైతే పొందుతున్నారో పరలోక రాజ్యంలో ఉంటున్నారు అనేటటువంటి ఉద్దేశంతో అపొస్తలుడైన పౌలు గారు బోధిస్తూ ఉంటున్నాడని మీకు ప్రకటిస్తూ నేను కూడా ఆయన చెప్పినటువంటి మాటలను చెబుతూ ఉంటున్నామని ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తూ మీకందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు చేస్తూ ముగిస్తూ ఉంటున్నాము. ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు అందరి తలంచుంటే ప్రార్థించాం. సరేనైనా మా గొప్ప తండ్రి, ఇంతవరకు పాటలతో వాక్యంతో దాసులు దైవజనులు రాజులు నేను చెప్పినటువంటి వాక్యాన్ని ఎంతమంది అయితే ఉన్నారో వారందరిపైన కూడా నీ గొప్ప మంచి మనసు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళగా వారికి ఇచ్చినటువంటి తల్లిదండ్రులైతేనేమి, పిల్లలైతేనేమి, సతీమణులైతేనేమి ఒక్కరు కూడా నశించకుండా పరలోకరాజ్యంలో నాకు స్థానము ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి కుటుంబం పైన, స్త్రీలు పురుషుల పైన ప్రపంచంలో ఎంతమంది అయితే ఉంటున్నారు వారందరికీ మంచి మనసు జ్ఞానం కలిగించేవాడుగా ఉంటున్నామని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.